రాజమండ్రిలో జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణలో సభలో మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ పగడాల మరణం ప్రమాదం కాదని, అదొక పక్కా పథకం ప్రకారం జరిగిన హత్య అని ఆయన ఆరోపించారు. ఈ హత్య వెనుక బీజేపీ కుట్ర ఉందని, కేంద్రంలోని ఒక అగ్రనేత ప్రమేయంతోనే ఆయన గొంతు నొక్కేశారని విమర్శించారు. ప్రవీణ్ మద్యం తాగి ప్రమాదానికి గురయ్యారని సీఎం చంద్రబాబు అనడంపై హర్ష కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజాలు తేలాలంటే రీపోస్ట్ మార్టం నిర్వహించాలని కోరారు. దీనిపై హైకోర్టులో పోరాడుతున్నా ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. ఈ ప్రవీణ్ పగడాల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది అనుకున్న తర్వాత ఆలోచించి ఇవ్వట్లేదు అని చెప్పి కోర్టు కూడా వెళ్ళానని చెప్పి ఒకసారి కోర్టు పర్మిషన్ ఇచ్చినా కానీ ఇవ్వలేదు. నీకు ఇచ్చారు. మా ప్రగాఢ విశ్వాసం నమ్మిక ఏంటంటే ప్రవీణ్ పగడాలని హత్య చేశారు. అది ప్రభుత్వం కౌంటర్ వేయట్లేదు, రిప్లై వేయట్లేదు. మీరు ప్రభుత్వం రిప్లై చేస్తే వాదనలు బిగినైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే ప్రవీణ్ పగడాలది హత్య అన్నది నేను నిరూపించగలను. మా లాయర్స్ నిరూపించగలరు. అంటే ఎవరు చంపారా అన్నది మేము చెప్పలేం, కానీ ప్రవీణ్ పగడాల హత్య చేయబడ్డాడు అన్నది మేము నిరూపించగలం. అందువల్లే నేను పూర్తిగా నమ్మాను అతను హత్య చేయబడ్డాడు. కాబట్టే నేను ఈ పోరాటంలో దిగాను. సంవత్సరం నుంచి దీర్ఘకాలంగా నేను దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాను. నాకు నా అనుచరులు, నాకు నా బలం, నా బలహీనత కూడా. నాకు రాష్ట్రంలో ఇక్కడనే కాదు, ఎక్కడికి ఎవరికి ఏ ఆపద జరిగినా లేకపోతే ఎక్కడ ఏం జరిగినా ముందుండేది హర్ష కుమార్. మొన్న కుందాలపల్లిలో జరిగిన, లేదంటే కోర్టుల పక్కన ఒక బ్రాహ్మణ కుటుంబం గురించి నేను వెళ్ళి పోరాటం చేస్తే నన్ను 48 రోజులు జైల్లో పెట్టిన